అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 28వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ఒప్పుకోలు యందు నిలిచి ఉండుడి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 15వ వచనమందు యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడును దేవుని యందు నిలిచి ఉండును. క్రైస్తవ జీవితం నందు ఒప్పుకోలు చేయుట అనున్నది మిగుల అవశ్యమైనది. యేసును దేవుడు అని ఒప్పుకొనుచున్నప్పుడే రక్షణను మనము పొందుకొనగలము. అంత మాత్రమే గాక అట్టి ఒప్పుకోలు యందు మనము నిలిచి ఉండుట కూడాను అవశ్యము. అంతము వరకు నిలిచున్న వాడెవడో వాడే రక్షింపబడును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. ఒప్పుకోలు అని చెప్పుచున్నప్పుడు అందులో 3 రకములైన ఒప్పుకోలును చూడవచ్చును. మొదటిది పాపపు ఒప్పుకోలు. పాత నిబంధన యందు తమ పాపముల కొరకు గొర్రెపిల్లను ప్రాయశ్చిత్త బలిగా తీసుకొని వచ్చి తమ చేతులను ఆ గొర్రెపిల్లపై ఉంచి పాపపు ఒప్పుకోలు చేసిరి. లేవి కాండము 16వ అధ్యాయము 21వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయుటకు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడై ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. తన యొక్క అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. ఒకసారి పాపములను ఒప్పుకోలు చేసి రక్షణ పొందుకున్న తరువాత మరలా పాపమునందు పడిపోవచ్చు. ప్రతి ఒక్క వారమును మీరు చేయవలసిన వాటిని చెయ్యకూడని వాటిని చెయ్యుచున్నాము, మాకు స్వస్థత లేదు అని కొంతమంది ఒప్పుకోలు చేయుచూనే ఉన్నారు. ఎన్నడు వీరు స్వస్థత పొందుకొనుట, ఎన్నడు చెయ్యవలసింది చెయ్యుట. రెండవదిగా ఒక ఒప్పుకోలు కలదు, అది విశ్వాసపు ఒప్పుకోలు. మనము మన యొక్క నమ్మికను విశ్వాసంతో ఒప్పుకోలు చేయవలెను, వాగ్దానములను ఒప్పుకోలు చేయవలెను. అపోస్తలుడైన పౌలు, నేను నమ్మిన వాణ్ణి ఎవరని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నిశ్చయించుకొనుచున్నాను అని చెప్పాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యోబు కూడాను తన యొక్క విశ్వాసమును ఒప్పుకోలు చేయుచున్నప్పుడు నా విమోచకుడు సజీవుడనియు అంత్యదినమునందు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మూడవదిగా ఒక ఒప్పుకోలు కలదు. అట్టి ఒప్పుకోలు అనున్నది ప్రభువునందు మనలను నిలిచి ఉండునట్లు చేయుచున్న ఒప్పుకోలు. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోలు చేయుచున్న ఒప్పుకోలే అట్టి ఒప్పుకోలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ఒక దినమున పేతురు యేసును చూచి, నీవు జీవముగల దేవుని యొక్క కుమారుడవై ఉన్న క్రీస్తువు అని ఒప్పుకోలు చేసెను. ఆయన అలాగున ఒప్పుకోలు చేయుటను చూచిన యేసు మనస్సునందు ఆనందించెను. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క నామమును గురించి ఒప్పుకోలు చేయుటకు ఎన్నడూను సిగ్గుపడకుడి. క్రీస్తే యేసని, ఆయనే రక్షకుడని ఒప్పుకోలు చేయడి. అప్పుడు మీరు ప్రభువునందు నిలిచి ఉందురు. నేటి ధ్యానమునకై నా తోడు ప్రతి మోకాళ్ళును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి ఒప్పుకొనునని ప్రభువు చెప్పుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం నిర్గమాకాండము 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 మొదలుకొని 35 వచనములు. ప్రభు ఈ దినమున మిమ్మలను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.